నిన్న వ్లాగ్ కంప్లీట్ చేయలేకుండే. వ్లాగ్ ఎందుకు కంప్లీట్ చేయలేదంటే మొత్తం మూడ్ ఆఫ్లో ఉండే. అది అనుకోకుండా అన్ఫార్చునేట్లీ ఏడ పడిపోయిందో తెలుస్తలేదు, అర్థమవుతలేదు. ఎట్లా పడ్డదో కూడా అర్థమవుతలేదు. కానీ హెడ్ ల్యాంప్ పడిపోయింది భయ కింద. చూపిస్తా చూడు మీకు. హెడ్ ల్యాంప్ ఉంది, ఈ హెడ్ ల్యాంప్ లేదు. సో రాత్రి యాక్చువల్లీ ఈ ప్లాన్లో ఇంకో పర్సన్ కూడా ఇంక్లూడ్ అయ్యేది ఉండే. అది ఎవరో కాదు, గఫూర్. అదే జెన్జీ ఆటో జెన్జీ ఆటోగ్రాఫ్ ఓనర్ మనతో జాయిన్ కావాల్సిండే. యాక్చువల్లీ డే 1 నుంచే కావాలి. బట్ అన్ఫార్చునేట్లీ తను కొంచెం టైర్డ్ ఉంటే నేను మళ్ళీ నెక్స్ట్ డే వస్తా అని చెప్పేసి ఫ్లైట్లో వస్తుండగా అని చెప్పేసి గ్యాప్ లైన్ సెట్ చేసినామంటే ఆయన హెడ్ ల్యాంప్ తీసుకొని ఫ్లైట్లో రమ్మన్నాం, తీసుకొని వచ్చేసిండు. సో చూసుకోవచ్చు. సో ఇది యాక్చువల్లీ సేల్కి ఉండే మన ఇంట్లో. సో బట్ తీపిచ్చేసిన ఇప్పటికైతే. ఈ వ్లాగ్ చేస్తుంటే వెళ్ళుతారు. సో ఈ హెడ్ ల్యాంప్ వచ్చేసి సిల్వర్ లైన్ది, మనది వచ్చేసి రెడ్ లైన్ది. అండ్ అన్ఫార్చునేట్లీ మన దగ్గర ఎల్ఈడీస్ ఉన్నాయి కానీ దీన్ని సాకెట్స్ లేవు H7వి. సో బై ఎనీ ఛాన్స్ దారిలేనన్నా దొరికితే కొనేసి ఫిక్స్ చేసుకోవచ్చు. అది ఆప్షన్ ఉంది. ఏమంటావు బై? అది ఒక్కటే ఆప్షన్. నువ్వు కనిపిస్తలేవు, లేదు టెన్షన్ లేదు, చేతి కాడ దాకానే ఇస్తున్నా. సో ఇది ఫిక్సింగ్ చేసేస్తే కథం. రాత్రి ఎంత డేంజర్ ఉండే అంటే ఆ వాటర్ అంతా ఈడ దాక్కుండే. ఇప్పుడు చూడు ఆ వాటర్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది. ఇదంతా ఇట్లా కాదు, చిన్న హైలాండ్ లాగా తయారైపోయింది చూడు. గఫూర్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద హెడ్ లైట్. జెన్జీ ఓవర్ది, మనది కాదు నీది. సావ కొడుతురు నన్ను. అరే క్రేజ్ వస్తుంది ఇదంతా ప్లాన్. సో ఎప్పుడు ప్రాపర్ ఓపెనింగ్? మండే రోజు, నెక్స్ట్ మండే ఓపెనింగ్ చేసి ఇక్కడికి వచ్చినావు కదా నువ్వు. ఫుల్ టైర్డ్. అరే గాలి డేంజర్ ఉంది భయ. ఏమన్నా నా వాయిస్ వినిపిస్తుందో లేదో కూడా అర్థమైతే లేదు. అంటే మా ఇట్లుంది ఇప్పుడు సిచ్యువేషన్ మన కార్ని. ఒకటి రెడ్ లైన్, ఒకటి సిల్వర్ లైన్. చలో ఏమైంది ఏడికి? తుఫాన్ వచ్చినట్టే ఉంది. ఆ వేవ్స్ చూడు ఎంత స్ట్రాంగ్ గా గట్టిగా వస్తున్నాయి. సో ఫైనలీ ఆడ ఫుడ్ అడితే మేము డైరెక్ట్ కిచెన్ కింద పడుతుంది భయ జర చూసి. సో మనం కిచెనే తీసేసుకున్నాం, మ్యాగీ చేసుకుంటున్నాం. మ్యాగీ ఇడుంది. సో ఫస్ట్ ఇది వేసేసి కత్తి వేసి పడేస్తావా? చలో నాడిగా మనం ఫటాఫట్ మ్యాగీ వేసేసుకున్నాము. కిచెన్ కూడా ఇచ్చేసిండు. మర్యాద ఇచ్చినప్పుడు ఫటాఫట్ చేసుకుంటే అయిపోతుంది అంతే. జై ఫటాఫట్ వేయాలి. చిటపట చిట్టడింగ్. స్పూన్ అచ్చా ఓకే అని చెప్పేసి లైట్ తీసుకుంటున్నాడు. అందుకే సిగ్గు బ్రో ఏం వస్తుంది బ్రో. మొత్తం మ్యాగీ చేస్తున్నాం మేము. మొత్తం బోరాబండ థింగ్స్ చేస్తున్నాం ఇక్కడ మేము. ఖాళీ ఒక రేంజ్లో చేస్తుండు. సుబ్రో బ్రో మ్యాగీ చెప్పా బ్రో. వీఆర్ ఇన్ బ్లాగ్ బ్రో. డన్. ఇంకో మా ప్రియాంశి బాల్ పట్టుకొని వచ్చింది. అంతా మొత్తం ఆగం చేస్తున్నాం. మా తమ్ముడిని ఆగం చేస్తున్నాం. ఫైనలీ మన మ్యాగీ అయితే మన చేతిలోకి వచ్చేసింది. మనోడు సర్వ్ చేసి ఇచ్చాడు. లే నీ తలకాయ చెప్తున్నా బ్రో. నీ ఫేస్ రానివ్వకుండా నేను చేతి అడ్డా పెట్టినా. అది మళ్ళీ బ్లర్ చేయాలంటే మళ్ళీ మీ తమ్ముడుకున్నంత స్కిల్స్ లేవుగా నా దగ్గర. లే మళ్ళీ ప్రొఫెషనల్స్ చేస్తారు యూట్యూబర్స్. మా దగ్గర అంత స్కిల్స్ లేకపోయా. చలో నువ్వు ఫస్ట్ టేస్ట్ చేసి చెప్పు ఏమన్నా ఉంటే. అబ్బా చేసింది నేను. అయినా గ్యాప్లో క్రెడిట్స్ కొట్టేసింది. ఎట్లుంది? చాలా ఫేక్ ఉంది ఎక్స్ప్రెషన్. శ్వేత మీ పాప చెప్తుందా? ప్రియాంశి
ఇది క్రేజీ ఉండే భయ్యా రియాక్షన్. హర్ష బ్రో ఇది కూడా ఫేకే ఉంది బ్రో, క్లారిటీగా అర్థమవుతుంది ఫేక్ ఉందని. అమృత కమన్ నువ్వన్నా రియాలిటీ. అబ్బా ఇది కూడా ఫేకే. గఫూర్ పర్లేదు, గఫూర్ కొంచెం బాగానే ఇచ్చింది తినకముందే. ఇది అసలైన ఫేక్ అంటారు. డైలీ తింటావు కాబట్టి నీకు బాగానే ఉంటది. మనం మనట్టు థ్యాంక్ యూ సో మచ్. ఇక నేను తింటా, ఇంకా నాది నేను. విప్రో అది వదిలేసి మ్యాగీ సెంటర్ పెట్టుకోవాలంటావా? కానీ ఆడనే పెట్టు విప్రో కింద విప్రో మ్యాన్ అని చెప్పి పెట్టు. వావ్ ద ఐటీ మ్యాన్. విప్రో మ్యాన్ కాపీరైట్స్ అవుతుంది, పక్కా అవుతుంది. వాడు అన్ని కోట్లు పెట్టి వాడు విప్రో కొనుక్కున్నప్పుడు ఉత్త ఫ్రీ ప్రమోషన్ చేస్తున్నాం బ్రో విప్రోకి. లైట్ తీసుకోరు. బేసిక్లీ గోవా వచ్చినాం కదా మనము. సో మన వ్రాప్ ఏదైతే ఉందో లేయర్స్ వ్రాప్, సో వాడిని పింగ్ చేద్దామని చెప్పేసి వచ్చినాము. బట్ ఇదేంది ఇటుంటే డెస్టినేషన్ మనం అటుపోతాం అందులో పట్టుకుందాము. ఓకే సో ఆల్మోస్ట్ రీచింగ్ వచ్చేసినాము. మధ్యాహ్నం 1 అయిపోతుంది. సో ఇక్కడికి వచ్చినాం కదా, కలుద్దాం మనల్ని. అట్లానే మన కార్స్ కూడా చూపించినట్టు అవుతుంది. సో ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఫేమస్, ఆల్ ఇండియాలో కూడా అంతంత మాత్రం పర్లేదు బాగానే ఫేమస్ మన కారు అని నేను అనుకుంటున్నా. ఇంకా ఎవడిష్టం వాడిది, ఎవడికాడు వాడి ఇష్టం అనుకోవడంలో తప్పులేదు కదా. సో ఓకే సరే, డైరెక్ట్ మనల్ని కల్పిస్తే ఇక. ఫైనల్లీ మనం లేయర్స్ వ్రాప్కి అయితే వచ్చేసినాము. సో ఓనర్ కూడా బయటకు వచ్చేసింది మనతో పాటు. సో మన వ్రాప్ని చూసి మళ్ళీ గుర్తు చేసి మరి పాత అవన్నీ గుర్తు చేస్తుండు. హోండా సిటీకి వెళ్ళి ఎస్. సో ఫైనల్లీ 3 కార్స్ ఇన్ రో. ఇది లేయర్స్ వ్రాప్ ఓనర్ది, ఇది మనది, అది కూడా మనది. సో యూ కెన్ సీ ద లేయర్స్ వ్రాప్. సో లోపలికి వెళ్ళేసి చెక్అవుట్ చేద్దాం చలో. సో వావ్, వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. అర్రే రే 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 ఈగల్ బ్రో, ఫిష్ అలా చూడు. ప్లాటీ అయ్యి జీటీఆర్ బ్రో. ఓకే కేరళ రిజిస్టర్డ్ వెహికల్. సో మనం పైకి వచ్చినాం. షూర్ ప్రింటింగ్ ప్లేస్లోకి అయితే వచ్చేసినాం. సో ఇలా ప్రింట్ అవుతుంది బేసిక్గా. యూ కెన్ సీ దర్. సో ఇది ప్రింట్ అయితే అవుతుంది ఇప్పుడు. మనోడు ఏదో డ్రైవింగ్ చేస్తుండు. నైస్ ఆఫీస్ ప్లేస్ అండ్ ప్రింటింగ్ ప్లేస్. సో క్వాలిటీ చూసుకోవచ్చు మీరు. నా కార్ పైన ఉంది కదా, ఇంకేంది, ఇంకా ఈడ క్వాలిటీ చూపించిన ఏం ఫరక్ కూడా. 2 ఇయర్స్కి ఎక్కువ అయిపోయింది మన దగ్గర వ్రాప్ పెట్టి. సో మనం ప్లాన్ చేస్తున్నాం, మాట్లాడుతున్నాం. బై ఛాన్స్ మనకేమైనా వేరేది డిఫరెంట్ ఏమైనా సెట్ అయిపోతే బెస్ట్. చూద్దాం ఏమవుతుందో అనేది. ఇంకా సో చిన్న ఫోటోషూట్ అయితే నడుస్తుంది బాయ్స్ది. మనది ఒక్కడే డిఫరెంట్ ఉంది. వైట్కి రెడ్కి. ఇదేమో వైట్, ఇది వైట్. క్రేజీ డిఫరెంట్ ఉంది. అర్థమైనట్టుంది. ఏడుకొచ్చినాము ఇక బాగా బీచ్. వర్షం అయితే కంటిన్యూగా పడుతూనే ఉంది. అంబ్రెల్లాస్ పట్టుకొనే తిరుగుతున్నాం మేమైతే. చాలు గట్టిగా ఉండు, చెప్పులు పోకపోతే చాలు. వర్షం 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 మొత్తం వర్షం అయినా సరే ఎంజాయింగ్. రే 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 వేవ్స్ స్ట్రాంగ్ వస్తున్నాయి, రావడం స్లో వస్తున్నాయి, గుంజుకోవడం మాత్రం ఘోరంగా గుంజుకోవద్దున్నాయి. ఇంకా గుంజుకో ఎట్లా ఆడుతురు చూడు భయ. బాగానే పోతున్నాం లోపలికి. ఎంత దూరం వచ్చినాం చూడు.
ఓ అరే వస్తుంది శ్వేత. ప్రియాంశు దా 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 దాని ఆనందం చూడు. ఎక్కిరిసింది భయ్యా. డాన్స్ 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 డాన్స్. సో ఫైనలీ మనమైతే మన రూమ్కి వచ్చేసినాము. సో ఐ హోప్ మీకైతే నచ్చిందని అనుకుంటున్నా ఈ వ్లాగ్ అంతా. సో ఇదంతా సాధ్యం ఎట్లయింది అని అంటే ఫ్యామిలీతో వచ్చినా కదా, ఇంత పీస్ఫుల్ స్టే కానీ ఇలాంటి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఇలాంటి పార్టీస్ కానీ అంటే ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఎలా జరిగింది అంటే ద ఓన్లీ బికాస్ శ్రీకాంత్ అన్న. సో మ్యాక్సిమం అందరికీ తెలుసు శ్రీకాంత్ అన్న ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చాలా ఫేమస్. బేసిక్గా గోవా హైదరాబాద్ తెలుగు అని చెప్పేసి కొడితే అన్న పేరు తప్ప ఎవరిది రాదు, ఐ నో. సో ప్రెజెంట్ అయితే శ్రీకాంత్ అన్నతో ఉన్నా. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని చాలా మంచిగా చూసుకున్నారు, చాలా అంటే చాలా. సో నైట్ మనం రెస్పాన్సిబిలిటీ థ్యాంక్ యూ సో మచ్. సో అన్న మన తెలుగు వాళ్ళకి ఏమి ఇవ్వగలుగుతున్నావు అంటే నువ్వు లైక్ వాట్ కైండ్ ఆఫ్? నాది ఒకటే మోటివ్ బ్రో, మన తెలుగులో ఎవరు వచ్చినా ఇక్కడ మోసపోవద్దు అంతే. రైట్. ఏ స్కామ్లో ఇరుకోవద్దు, అది ఇరకకుండా ఎట్లా చూసుకోవాలనేది నా బాధ్యత కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. నైస్ నైస్ నైస్. సో అన్న డీటెయిల్స్ కావాలన్నా అన్న కాంటాక్ట్ నెంబర్ కావాలన్నా డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేస్తా, ఖచ్చితంగా అన్నని కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ లెవెల్ స్టే కానీ అలా ఇంకో మీరు చూసుకోవచ్చు, వెనకాల పూల్ అయితే కనిపిస్తుంది మీకు, ఎంత క్లియర్గా ఉందో ఎంత నీట్గా ఉందో. సో ఈ ప్రాపర్ రెయినీ సీజన్లో అన్న మనకి ఇంత మంచి అకామిడేషన్, ఇంత మంచి లైక్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ కానీ అంటే ప్లాన్ కానీ ప్రాపర్గా సెట్ చేసిండు అన్న. సో ఐ హోప్ మీరు కూడా కాంటాక్ట్ అవ్వండి, అంటే మీకు కూడా ఒక చిన్న కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో గోవాలో మీరు చూసింది ఎంతనో నాకు తెలియదు కానీ నేను ఆల్మోస్ట్ 10 times వచ్చాను. లిటరలీ చెప్తున్నా, ఇట్లాంటి స్పేస్ కానీ ఇట్లాంటి టైప్ ఆఫ్ గోవాని నేను ఎప్పుడు చూడలేదు నా లైఫ్లో. సో మీరు కూడా ఇలాంటి కొత్త ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే పక్కా కాంటాక్ట్ చేయాలి శ్రీకాంత్ భాయ్ని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. సో ఇక్కడికి వ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తాను. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. You don't see the things I see. I'll tell you things you won't believe. Above the skies overseas, I hear them all, those places calling me. To never give up, to never back down. You get through the storm, even the nights the darkest before the dawn.